హాయ్ టు ఆల్ మంచి ట్రెండింగ్లో ఉండే కొన్ని బ్యూటిఫుల్ సారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. సో వీటి లింక్స్ అన్ని కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. జస్ట్ ఓపెన్ చేసి మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఆల్ ప్రొడక్ట్స్ లింక్స్ అని కనిపిస్తుంది. అక్కడైతే ఈచ్ అండ్ ఎవరీ లింక్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి అండి. అండ్ అక్కడ లేకపోయినా కూడా మనకు ఛానల్ పేజ్లో పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ సారీ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఈ సారీ చూడండి ఎంత బాగుంది కదా, అసలుకి మంచి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అలానే మనకు సెల్ఫ్ ప్యాటర్న్లో కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి దగ్గరగా 1800 రూపీస్ అయితే పడింది అండి. కానీ వర్త్ అంత మంచిగా ఇచ్చారు అండి. వర్క్ మాత్రం మంచి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఆ వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంది. బార్డర్లో చూడండి మంచిగా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో, లైక్ కొంచెం కర్ట్ వర్క్ టైప్లో వస్తుంది అండి. శారీ వచ్చేసి డౌన్లో అది కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. లాస్ట్లో మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ప్యాటర్న్ వచ్చేసి. అండ్ దగ్గరగా సీక్వెన్స్ టైప్లో చిన్న బూటాస్ ఇచ్చారు అండి. లైక్ మనకు ఫ్లవర్ బూటాస్ టైప్లో వచ్చేసింది. పళ్ళులో మొత్తం అంతా కూడా అలానే వస్తుంది. సారీకి డౌన్ పార్ట్లో కూడా అలానే వస్తుంది. మిగతా అంతా కూడా జస్ట్ ప్లెయిన్గా వస్తుంది అండి సారీ అంతా కూడా. సో లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి. ఈ సారీ ఎలా వేసుకుంటే అలానే ఉండిపోతుంది అండి. ఈవెన్ మనకు ఎలా మన ప్లేట్స్ కానీ ఏదైనా కూడా అండి ఎలా పెట్టుకుంటే అలా ఉండిపోతున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత మంచి గ్రాండ్ అకేషన్కైనా కూడా ఈజీగా క్యారీ చేసి సింపుల్ సారీ అండి. సో లుక్ ఏమో గ్రాండ్గా ఉంటుంది, సారీ ఏమో సింపుల్గా ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంట్రాస్ట్ లుక్లో అయితే ఇచ్చారు. కొంచెం బ్రైట్గా ఉంది కలర్ వచ్చేసి. దానిపైన సారీకి ఏదైతే ఫ్లవర్స్ ఇచ్చారో అది ఫ్లవర్స్ ఇస్తారు అండి ఎంబ్రాయిడరీ వర్క్తోని. కింద మనకు ఎల్లో కలర్ థ్రెడ్తోని, లైక్ ఇది మనకు సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్తోని జస్ట్ ఓన్లీ సింగిల్ కట్ వర్క్ అయితే ఇచ్చారు. లుకింగ్ చాలా ప్రెట్టీగా ఉంది. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ప్రైస్ వచ్చేసి నియర్లీ 1200 రూపీస్ అయితే పడింది అండి. దీనికి మంచి పర్పుల్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు జిమ్మిచూలు అయితే ఇచ్చారు అండి. సో ఇందులో ఇంత కాస్ట్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత బాగుంది, అలానే మనకు వచ్చిన వర్క్ కూడా చాలా హెవీగా వచ్చింది. సో మనకు ఈజీగా చెప్పాలి అంటే మనకు మగ్గం వర్క్ వేయించుకుంటే ఎలా ఉంటుందో లుక్ అంత మంచిగా ఇచ్చారు. అండ్ నీట్ ఫినిషింగ్ ఉంది అండి. సో బార్డర్లో చూడండి అసలు ఎంత క్యూట్గా వచ్చిందో. మంచిగా మనకు డిఫరెంట్ ప్యాటర్న్ అయితే చూస్ చేసి పళ్ళుకి 3 సైడ్స్ అండ్ డౌన్లో సారీకి డౌన్ పార్ట్ మొత్తం అంతా కూడా ఇలానే వస్తుంది. లైక్ మనకు బార్డర్ ఇక్కడ ఉంటుందో అక్కడ మాత్రం వస్తుంది. సో పైన అంటూ బార్డర్ అంటూ ఏమీ ఉండదు అండి. జస్ట్ రన్నింగ్లో లైక్ ప్లెయిన్గా వదిలేస్తారు. సారీకి డౌన్ పార్ట్లో అలానే మనకు పళ్ళులో చూడండి ఈ ఫ్లవర్ థీమ్తో అయితే పెద్దగా కొంచెం ఆ సీక్వెన్స్ టైప్లో ఇచ్చారు అండి. పెద్దగానే వచ్చాయి. మంచి ఫ్లవర్ థీమ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. పర్పుల్ కలర్ సారీ పైన మొత్తం అంతా కూడా మనకు సిల్వర్ జెరీ యూజ్ చేశారు. జెరీ క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వర్కే కాదు అండి, ఆ జెరీ క్వాలిటీ కానీ ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ రెండు కూడా ఎక్సలెంట్గా ఉంది. అందులో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం బాగా షైన్ అవుతుంది అండి. మంచి షైనీ ఫ్యాబ్రిక్. దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్లోనే వచ్చేస్తుంది. దీంట్లో ఏంటంటే నార్మల్గా మనకు హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ ఇస్తుంటారు కదా, సో ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఇచ్చారు. ఓన్లీ మనకు బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్కి మాత్రమే వర్క్ ఎక్కువగా వస్తుంది. హ్యాండ్స్కి జస్ట్ ప్లెయిన్గా ఇచ్చారు అండి. ఓన్లీ 2 నెక్స్కి మాత్రమే వర్క్ ఇచ్చారు. సేమ్ ఏదైతే వర్క్ మనకు సారీలో ఉందో అది వర్క్ని ఇక్కడ ప్లే చేశారు. వన్ మోర్ సారీ ఇది కూడా చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ అయితే పడింది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, మంచి జార్జెట్ టైప్లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. దీనికి వచ్చిన లేస్ ప్యాటర్న్ చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను అయితే ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను. ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి. లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ చూడండి. దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చింది. మంచి కాంట్రాస్ట్ లుక్లో ఇచ్చారు. సో ఫస్ట్ అయితే సారీ చూద్దామండి. సారీ చూడండి అసలుకి అంతా కూడా జస్ట్ ప్లెయిన్గా వస్తుంది. మధ్యలో అంతా జస్ట్ నార్మల్గా అదర్ సారీస్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది అండి. జస్ట్ కాకపోతే మనకి ఇక్కడ లేస్ ప్యాటర్న్ మాత్రం మంచి కలర్ఫుల్గా ఇచ్చారు. లైక్ మల్టీ కలర్ని అయితే యూజ్ చేశారు అండి. చాలా నీట్గా అనిపిస్తుంది. అక్కడ ఆ లేస్ ప్యాటర్న్ కూడా మరి చిన్నగా ఇవ్వకుండా కొంచెం మనకు బాగా కనిపించేటట్లు ఇచ్చారు అండి. కళ్ళకు ఆనేటట్లు ఇచ్చారు. అలానే సారీకి ఓన్లీ డౌన్ పార్ట్లో మాత్రమే వస్తుంది. పైన అయితే బార్డర్ అంటే ఏమీ ఉండదు. జస్ట్ పళ్ళులో మాత్రమే ఇక్కడ వచ్చిన ఈ లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండి. దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకు మంచి కాంట్రాస్ట్ లుక్లో అయితే ఇచ్చారు. లుక్ మాత్రం చాలా ప్రెట్టీగా ఉంది. సో మనం ఇదే యూజ్ చేయాలని లేదు. ఇంట్లో ఏదైనా ఉంటే కూడా ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు అండి. లేదంటే దీన్ని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. 80 పాయింట్స్ అయితే ఉంది అండి. బ్లౌజ్ వచ్చేసి మనకు హ్యాండ్స్కి మాత్రమే లేస్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. మిగతా అంతా కూడా జస్ట్ ప్లెయిన్గా అయితే వచ్చేస్తుంది. వన్ మోర్ ఇది చూడండి. ఇది నేను ఎక్కడో చూశాను అండి. లైక్ సైడ్కి ఫోటో అయితే యాడ్ చేస్తా చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఫ్యాబ్రిక్ అయితే బాగా షైన్ అవుతుంది. కొంచెం మనకు సినోన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో అయితే ఉంది అండి. లుక్ మాత్రం చాలా బాగుంది. దీనిపైన వచ్చిన ప్రింట్ కూడా మంచి డిజిటల్ ప్రింట్ అయితే యూజ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 590 రూపీస్ అయితే పడింది అండి. 590కి వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ. సో మనకు చిన్న అకేషన్స్కి కానీ లేదు అంటే ఆఫీస్కి స్కూల్స్కి ఇలా సింపుల్ వేర్కి మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ మనం డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మరి నార్మల్ సారీస్ కాకుండా ఇలాంటివి ట్రావెల్స్కి కానీ దేనికైనా కూడా యూజ్ చేసే ఒక చిన్నపాటి సింపుల్ శారీ అండి.
అంతా కూడా ఇలా చూడండి మంచిగా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్తోనేమో రెడ్ కలర్తోని కొంచెం డబుల్ షేడ్ టైప్లో వచ్చింది అండి. మధ్యలో ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకు బ్రౌన్ కలర్ టైప్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లుక్లో వచ్చేసింది. సో ఇలా మల్టీ కలర్ టైప్లో ఇచ్చారు అండి. ఈజీగా చెప్పాలి అంటే సారీ కలర్ వచ్చేసి మనకు టిల్ బ్లూ కలర్లో అయితే వచ్చేస్తుంది. సింగిల్ కలర్ అయితే ఉంది అండి. సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. జస్ట్ సింగిల్ ప్యాటర్న్ అనమాట. సో లుక్ మాత్రం మంచి డిజైనర్ లుక్ తెస్తుంది. చాలా బాగుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ చూడండి మనకు సేమ్ సెల్ఫ్ కలర్లోనే వస్తుంది. జస్ట్ ప్లెయిన్గా వస్తుంది అండి. మంచి టీల్ బ్లూ కలర్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. కాకపోతే మొత్తం ప్లెయిన్గా వస్తుంది. నియర్లీ ఒక 90 పాయింట్స్ ఉంటుంది అండి. మీటర్కి అయితే కొంచెం తక్కువే ఉంది ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకు కొంచెం కాటన్ బ్లాండ్ టైప్లో వచ్చింది అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి లుకింగ్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. నియర్లీ దీని ప్రైస్ వచ్చేసి 1180 రూపీస్ పడింది అండి. సో చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చారో. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను అయితే ఎల్లో విత్ మంచి పర్పుల్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇందులో ఇంకొకటి ఎల్లో విత్ బేబీ పింక్ కలర్ ఉంది. ఇంకొకటి వచ్చేసి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయండి. సో అవి ఇన్స్టాక్లో ఉంటే మాత్రం లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ సారీలో నాకు బాగా నచ్చింది కలర్ ఆప్షన్ అండి. ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఆల్మోస్ట్ ఈ డబుల్ షేడ్ ఉన్న సారీస్ మోస్ట్ ట్రెండింగ్ కదా. అందులో ఈ కొత్త ప్యాటర్న్ అయితే నాకు బాగా నచ్చింది. మంచి ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ లుక్లోనే వస్తుంది. ఇక్కడ వచ్చిన వర్క్ కూడా చూడండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు మంచి సైజ్ అండి. సో మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ అయితే చూస్ చేశారు. నీట్గా ఇచ్చారు. ఇచ్చినంత వరకు మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. ఆ వర్క్ క్వాలిటీ కానీ లేదు అంటే ఆ శారీలో వచ్చిన చిన్న చిన్న బుటాస్ కూడా చూడండి మంచి కొంచెం రోజ్ లీఫ్ ఉంటుంది కదా. సో ఆ టైప్లో వచ్చింది అండి. చిన్నగా చాలా క్యూట్గా వచ్చింది. పళ్ళులో శారీకి డౌన్ పార్ట్లో కూడా ఈ సీక్వెన్స్ బుటాస్ అనేటివి ఇలానే రన్నింగ్లో వచ్చేస్తాయి. అండ్ శారీకి పై పార్ట్ అప్పర్ పార్ట్లో మాత్రం మనకు ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారు. మిడిల్లో మాత్రం మంచి ఎల్లో కలర్ వస్తుంది అండి శారీ. బోత్ సైడ్స్ ఓన్లీ బార్డర్ ఎక్కడైతే మనకు నార్మల్గా శారీ బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ ప్లేస్లో మాత్రమే మనకు మంచి పర్పుల్ కలర్ని అయితే ప్లే చేశారు. ఈ ఎల్లో కలర్ అనేది కామన్ అండి. మిగతా వాటి కూడా జస్ట్ ఓన్లీ ఆ బార్డర్ దగ్గర వచ్చిన కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇది చూడండి కాంట్రాస్ట్ లుక్లో మనకు బ్లౌజ్ని అయితే ప్రొవైడ్ చేశారు. మంచి పర్పుల్ కలర్ సేమ్ వర్క్ వస్తుంది అండి. మనకు పళ్ళులో ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్ ఇక్కడ కూడా ప్లే చేశారు. సో ఇవ్వడం మాత్రం చాలా బాగుంది. దీని క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంట్లోనే చక్కగా వాష్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఎక్కువసేపు నానబెట్టొద్దు. జస్ట్ ఇలా పెట్టామా అలా వాష్ చేసామా అన్నట్లుంటే మాత్రం కలర్ కూడా షేడ్ అవ్వదు. నానబెడితే మాత్రం కలర్ కొంచెం షేడ్ అవుతుంది. అందులో మనం హాట్ వాటర్ యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా షేడ్ అవుతుంది అండి. ఇక్కడ బార్డర్లో ఉన్న కలర్ అని ఒకటి షేడ్ అవుతుంది. సో మళ్ళీ అది ఎల్లోకి వచ్చేసింది అంటే మళ్ళీ సారీ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అండి. కాబట్టి నార్మల్ వాష్ని ప్రిపేర్ చేయండి. అందులో మనం ఎక్కువసేపు నానబెట్టకుండా వెంటనే వాష్ చేసేటట్లు చూసుకోండి. వన్ మోర్ ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సారీ వచ్చేసి నియర్లీ 620 రూపీస్ అయితే పడింది ప్రైస్. అండ్ క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి. ఇందులో మనకు క్వాలిటీస్ చేంజ్ అయ్యే కొద్దీ ప్రైస్ అయితే డ్రాప్ చేశారు. ఇది అయితే మంచి క్వాలిటీ వైజ్ మాత్రం సూపర్గా ఉంది. రఫ్ అండ్ టఫ్ అండి. ఎలా పడితే అలా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ జార్జెట్లో అయితే వచ్చేసింది. ఇది పళ్ళులో కొంచెం లైన్స్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా ఒకే ప్యాటర్న్ వస్తుంది అండి. ఇది శ్రీలీల గారు స్టైల్ చేశారు కదండి ఆ లుక్ శారీ అనమాట. సేమ్ అదే లుక్ వస్తుంది. హాస్టీస్ మనకు బార్డర్లో మాత్రం చూడండి మంచిగా సాటిన్లో చిన్న బార్డర్ని అయితే ప్లే చేశారు. కొంచెం బ్రైట్ కలర్ అనమాట. ఇక్కడ ప్యాటర్న్ మాత్రం ఇది కొంచెం బర్డ్స్ థీమ్ టైప్ వస్తుంది అండి. ఏదైతే మనకు ఆ చిన్న బ్లాక్ ప్రింట్ అయితే ఉంది కదా అక్కడ కొంచెం ఆ లుక్ అలా కనిపిస్తుంది. బర్డ్స్ థీమ్ టైప్లో కనిపిస్తుంది. శారీ అంతా కూడా సింగిల్ కలర్ అనమాట. లుక్ చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. అండ్ మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీన్ని వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు అండి. అంత తొందరగా ముడత ఏమీ రాదు. జస్ట్ ఎలా పడినా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఓకే అందరికీ కూడా బాయ్.